టాప్ న్యూస్. ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వస్తే 6 నెలలు కూడా ఉండనియరా? 40% ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా? పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహబూబ్ నగర్ లో పాలమూరు ప్రజా దీవెన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూలదోసే దమ్ము ఎవరికీ లేదన్నారు. 10 ఏళ్లు పాలించిన వారు 2 నెలలకో ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారని మండిపడ్డారు. ఎవరైనా తోక జాడిస్తే కత్తిరించే కత్తెర తన చేతిలోనే ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడమే బీఆర్ఎస్ విధానమా అని మండిపడ్డారు. చెప్పినావు కదా, తుమ్మిళ్ళ దగ్గర కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా, అలంపూర్ గద్వాలకు నీళ్లు ఇస్తా అని చెప్పినావు కదా. 10 ఏళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయనలో తుమ్మిళ్ళ కోసం ఆడ కూర్చేసి రాబిడ్డ కుర్చీలో కూర్చుందిరా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం. కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు, కానీ మందేసుకొని పాముల్లో బోర్ల పక్కల పండుతుంది. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆదివాసి కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమ కావచ్చు, నెట్టంపాడి కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి, పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం, సమీక్ష చేసినాం. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పాలమూరులో విద్య కోసం, వైద్య కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది. మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన రేపు ఒకవేళ చావే వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ, నల్లమల అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. మిత్రులారా, ఇవాళ మీ బిడ్డ నాకు మీ భయం ఎందుకని నేను అడుగుతున్నాను. ఇవాళ మీ వాడు, మీ సోదరుడు, మీ మధ్య నుంచి వచ్చినోడు, స్థానిక సంస్థల బాధలు తెలిసినోడిని. జడ్పీటీసీకి ఉంటే బాధే ఉంటుంది, ఎంపీటీసీకి ఉంటే బాధే ఉంటుంది. వాళ్ళ గౌరవం ఎట్లుండాలి, సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలుసుకుంటారు. ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉన్నది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకున్నారు. మీ బాధ నాకు తెలియదా? నేను చూడలేదా? మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన. మళ్ళీ ఇప్పుడు శాసన మండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి. మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసన మండలి ఎన్నికలు వచ్చినాయి. తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది. శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు నన్ను ఎట్లయితే గెలిపించారో కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి. ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు ఉపయోగపడతాడు. ఎంపీటీసీల, జడ్పీటీసీల మర్యాద కాపాడతాడు. మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు, సహకరించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. కేసీఆర్, టీఆర్ఎస్ మాట్లాడుతున్నారు, కృష్ణానది జలాలలో 10 ఏళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే. రోజమ్మ పెట్టిన రాగి సంకటి, నాటికోడు పులుసు తిని పల్చి అలసిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా, ముచ్చమరిలో నీళ్లు పోయినా, మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్లో ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న. 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా తాజాగా బాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీతో సార్వత్రిక ఎన్నికలలో పొత్తు విషయమై ఢిల్లీలో కీలక చర్చలు జరపనున్నారు. ఇక బుధవారం ఉదయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే.
సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో ఢిల్లీ అంశాలతో పాటు రెండో ఉమ్మడి జాబితాలోని అభ్యర్థుల విషయమై కూడా ఇరువురు అధినేతలు కీలక మంతనాలు జరిపారు. మరోవైపు బుధవారం ఉదయమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు పెట్టుబడి రాయితీలను విడుదల చేశారు. మిచాంగ్ తుఫాన్తో పాటు ఇతర విపత్తుల కారణంగా గతేడాది నష్టపోయిన సుమారు 11.59 లక్షల మంది రైతన్నల ఖాతాలకు 1294.58 కోట్ల పంట నష్టపరిహారాన్ని బుధవారం సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ వర్షాభావం వల్ల మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా రైతన్నలకు తోడుగా అండగా తమ ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. రైతులు నష్టపోకూడదనే తమ ప్రభుత్వం లక్ష్యమని సీఎం జగన్ వెల్లడించారు. ఒకరిని కాదు అనే సమాధానమే వచ్చేది. ఎందుకనంటే ఏ రోజు కూడా అటువంటి పరిస్థితి జరగలేదు కాబట్టి. కానీ మొట్టమొదటిసారిగా పరిస్థితులు అటువంటివి మారాయి. గ్రామ స్థాయిలోనే ఆర్బీకి రావడం, గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ రావడం, గ్రామ స్థాయిలోనే రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థ తోడుగా ఉండడం, పంట సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ లేక నమోదు కావడం, ఆ ఈ క్రాప్ నమోదు వల్ల ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏ పంట వేశారు అన్న పూర్తి డేటా అందుబాటులోకి రావడం, ఏ పంట నష్టం జరిగినా కూడా వరదల వల్ల కానివ్వచ్చు, మరో కారణం వల్ల కావచ్చు, ఏ పంట ఎప్పుడు నష్టం జరిగినా కూడా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేసి, ఇదిగో ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు వేసిన రైతన్నలు నష్టపోయారు, ఇన్ని ఎకరాల్లో నష్టపోయారు, ఇదిగో లిస్టు అని చెప్పి ఏకంగా సచివాలయంలో పెట్టడం, వాళ్ళ రైతులు దాన్ని చూసుకునే వెసులుబాటు వాళ్ళకు రావడం, వాళ్ళు ఒకవేళ ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా లిస్టులో జరిగి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకు అందుబాటులోకి ఉండడం, ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి రావడం, వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ లిస్టు డిస్ప్లే చేసి, ఇంకా ఏదైనా పొరపాటు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉంటే కరెక్షన్స్ని సైతం కూడా తీసుకుంటూ, ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి వివక్షకు తావివ్వకుండా, ఎటువంటి లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం, అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తా ఉండే పరిస్థితి కేవలం ఈ 55 నెలల పాలనలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి నిజంగా ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా అంటే చాలా సంతోషపడతా ఉన్నాను, ఆనందపడతా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఇలాంటిది చేయగలుగుతాము, జరగగలుగుతుంది అని చెప్పి ఎవరైనా అంటే నమ్మే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఈరోజు నమ్మకం కలిగిస్తూ ప్రభుత్వం తోడుగా ఉంటూ అడుగులు వేస్తూ ఉంది. పంట నష్టపోవడమే కాకుండా మొన్నైతే నిన్న మిచాంగ్ తుఫాన్లో నష్టపోయిన పంట నష్టపోతే రంగుమారిన ధాన్యం ఇంతకుముందు ఎప్పుడు కొనే పరిస్థితి కూడా లేదు. తడిచిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా చూడలేదు గత ప్రభుత్వంలో. అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడ్డాయి. మొన్న మిచాంగ్ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 3,25,000 టన్నులు ధాన్యం కొనుగోలు కూడా ఇలా రంగుమారిన ఇలా తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వం అన్నది అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండడం కోసం ఉంది. అన్ని రకాలుగా అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అని భరోసా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల కాలంలో కలిగించాం. ఇలా
అడుగులు ముందుకు వేస్తూ ఈ రెండు విపత్తుల వల్ల, అంటే గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం వల్ల, రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల, ఈ రెండు విపత్తుల వల్ల నష్టపో గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ముత్యంపేట చక్కెర పరిశ్రమ మూతపడిందని, ఎన్ని ఇబ్బందులున్నా ఫ్యాక్టరీని తెరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మూసేసిన పరిశ్రమను పరిశీలించేందుకు వెళ్తున్న శ్రీధర్ బాబు మార్గం మధ్యలో జగిత్యాలలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, విప్లు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి అని కమిటీని ఏర్పాటు చేసుకొని నేను కానీ పెద్దలు మా సీనియర్ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా కమిటీ సభ్యులు, అధికారులతోని అదేవిధంగా చెరుకు రైతులతోని సంప్రదించి చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో ముందుకు నడవాలని మొదటి మీటింగ్ కూడా చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు సమీక్షించి ముందు అడుగులు వేసినాం. ఆ క్రమంలోనే మన భోజనకు సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన యూనిట్ని సందర్శించి అక్కడ రైతులతో సంప్రదింపులు చేసి చాలా సంవత్సరాలు దాన్ని నడిపిన యాజమాన్యంతో కూడా సంప్రదింపులు చేసి అదేవిధంగా మా అధికారులతో సంప్రదింపులు చేసి ప్రధానమైన చిక్కుముళ్లను ఏ విధంగా, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్సీఎల్టీకి పోయి పూర్తి స్థాయిలో నష్టపోయి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఒక్క క్షణం కానీ ఏ ఒక్క కోణం నుంచి దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన చేయాలని ఆ ప్రభుత్వం యాజమాన్యం, అప్పుడున్న యాజమాన్యం ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం, ప్రభుత్వం కూడా ఒక ముందుకు అడిగేసి ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి దానిపై ఆధారపడి ఉన్న అనేక మంది రైతుల గురించి ఆలోచన లేకుండా ఆ యాజమాన్యాన్ని విస్మరించి యాజమాన్యం కూడా ఎన్ని మార్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా వారికి సరైన జవాబు దొరకకపోవటం, దానివల్ల పూర్తి స్థాయిలో నష్టపోయింది. వన్ టైం రీపేమెంట్ ఇచ్చే క్రమంలో వందలాది కోట్లు ఈరోజు బ్యాంకు చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల. ఏ విధంగా దాన్ని అధిగమించాలి, ఏ విధంగా మళ్ళా తిరిగి పునఃప్రారంభం చేసి దాని ఇప్పుడున్న చక్కెర ఫ్యాక్టరీని ఇంకా విలువ ఆధారిత పరిశ్రమగా ముందుకు తీసుకెళ్లాలి. ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా నేను మరి ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులైన నాయకులు జీవన్ రెడ్డి లాంటి వారు అందరితో కూడా సంప్రదించి తిరిగి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, తప్పకుండా దీన్ని పునఃప్రారంభోత్సవం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల పరిష్కారం చేస్తాం. ఈరోజు రైతుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్నాం. అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మార్పు పోవాలన్నారు ప్రజలు, మార్పు చూపెట్టి తీరుతాం. అదేవిధంగా ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన దానిపైన ఆధారపడి ఉన్న రైతు సోదరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు సమావేశమయ్యారు. ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తిగా సహకరిస్తామని, ప్రాథమిక నివేదిక వీలైనంత త్వరగా ఇవ్వాలని కమిటీని మంత్రి ఉత్తమ్ కోరారు. నివేదిక కారణంగా మరమ్మతులతో పాటు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓకే, ఇప్పుడు ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ, వారి ద్వారా నియమింపబడ్డ ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ మా ఆహ్వానం మేరకు తెలంగాణ రావడం జరిగింది. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్లో జరిగిన నష్టం, దానికి కారణాలు, అది ఏం ల్యాప్సెస్ జరిగినాయి, రెస్పాన్సిబిలిటీ, ద వే ఫార్వర్డ్, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మ్యాండేట్తో ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం హైదరాబాద్ రావడం జరిగింది. దేశంలో
ఈ రంగంలో బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ పై నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ చంద్రశేఖర్ అయ్యర్ గారి నాయకత్వంలో ఈ కమిటీ వచ్చి మరి ఈరోజు ఇక్కడి నుంచి ప్రయాణమై మేడిగడ్డ బ్యారేజ్ పోవడం జరిగింది. ఇంట్రడక్టరీ మీటింగ్ వాళ్ళతో ఈరోజు జరిగింది. వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్టుగా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి. మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వారికి కోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయలుదేరిపోయారు. మేడిగడ్డ అండ్ రేపు రాత్రి వరకు అన్నారం బ్యారేజెస్ చూస్తారు, ఎల్లుండి సుందిల్ల బ్యారేజెస్. ఇంతలో వాళ్ళకి మా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం ఈ కమిటీకి సంపూర్ణ సహకారం ఇస్తుందని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పాను. అధికారులు వారితో కలిసి చేసిన సమన్వయ మీటింగ్లో ఏ అధికారి కూడా ఏ ఇన్ఫర్మేషన్ విత్హోల్డ్ చేసుకున్నా మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. లెట్ us హోప్ వాళ్ళ ఇంటర్వ్యూ రిపోర్ట్ తొందరగా వస్తే దెన్ వి విల్ మూవ్ ఫార్వర్డ్. మరి తెలంగాణలో 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచిత్రమైన ఆరోపణలు మా ప్రభుత్వం మీద చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉండి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉండి వాళ్ళు హలాయి బలాయితో ముందుకు పోతున్న మరి 10 years అనేక మార్లు మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం ఇది దోపిడీ జరుగుతుంది, చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి అసలు ఏనాడు ఏ చర్య తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఎలక్షన్స్లో మా మీద కూడా అవినీతి ఆరోపణలు చేయడం చాలా విచిత్రంగా ఉంది. అసలు మేము అధికారంలో మేము ప్రమాణ స్వీకారం చేసింది 7th December. ఈరోజు ఏం తారీఖమ్మా? ఇక 7th March కూడా కాలే, ఇంకా 3 నెలలు కూడా పూర్తి కాలేదు. మరి మీరు బీఆర్ఎస్ కలిసి ప్రయాణం చేసి, మీరు కలిసి ప్రయాణం చేసిన సమయంలో మీరే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మరి సుమారు 50,000 కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 20,000 కోట్లు, బ్యాంకుల నుంచి 10,000 కోట్లు, అసలు ప్రాజెక్టు సరిగా అప్రైజ్ చేయకుండా మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి అవినీతి ఆస్కారం చేసి మీరు మా మీద ఆరోపణలు చేయడం, ఇది నేను పూర్తిగా అభ్యంతరకరం, ఖండిస్తున్నాం. వాస్తవం లేని విషయాలు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ఉన్నప్పుడే సిడబ్ల్యూసి 80,000 కోట్లకి మొత్తం ఖర్చుగా అప్రూవ్ అయింది. నీళ్లులేని వెలుగొండ ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తున్నానంటున్న జగన్మోహన్ రెడ్డి మాటలు విని రైతులు నవ్వుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏడాదిలోనే వెలుగొండను పూర్తి చేస్తారన్న జగన్ 5 ఏళ్లలో ఆ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకు సాగునీరు, 1 గ్రామానికి త్రాగునీరు ఇచ్చింది లేదన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 1,400 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వం కేవలం 30 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, ఎవరికో పుట్టిన బిడ్డకు ముద్దు పెట్టి ఈ బిడ్డ నావాడనే చందంగా ఉంది. ఈరోజు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి ఈరోజు పోవడం జరిగింది. ఏమాత్రం కూడా పూర్తి కాకుండా, ఏమాత్రం కూడా దానిలో నీరు నిల్వ చేయలేని పరిస్థితిలో జాతికి అంకితం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు తన పాదయాత్ర సమయంలో కానీ, లేకుంటే ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు కానీ
తాను అధికారం చేపట్టిన ఒక్క ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ఫలాలను ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి. ఒక్క ఎకరాకైనా సరే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించావా, లేకపోతే ఒక్క గ్రామానికైనా కూడా త్రాగునీరు అందించావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు గాను 1450 కోట్లు ఖర్చు పెడితే మీరు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది కేవలం 958 కోట్ల మాత్రమే. కానీ ఈరోజు తానే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పి మీసాలు మెలేస్తూ జాతికి అంకితం చేసేదానికి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా దాదాపు పునరావాసం కింద ఆ ప్రాంత ప్రజానీకానికి ఇంకా రిహాబిలిటేషన్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా వాటిని ఏమాత్రం కూడా పూర్తి చేయకోకుండా ఈరోజు ఆ ప్రాంత రైతాంగం, ఆ ప్రాంత ప్రజలు అయ్యా మాకు పునరావాసాన్ని కార్యక్రమాలను పూర్తి చేయండి అని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు రైతులు ఎవరిని కూడా ఈ కార్యక్రమానికి జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాకుండా అడ్డుకుంటున్నారంటే రైతాంగం మీద ఎంత ప్రేమ ఉందో, ఈ వెలిగొండ ప్రాజెక్టు మీద ఎంత బాధ్యత ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది రైతాంగం. ఆ రైతులనే ఆ ప్రాజెక్టు సందర్శనకు రావద్దు, ఆ కార్యక్రమానికి రావద్దని చెప్పి పోలీసులు నిర్బంధించడము, వారందరికీ కూడా రైతాంగానికి అంతా కూడా నోటీసులు ఇచ్చి మీరు ఇళ్ల వద్దనే ఉండాలి, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సింది, సిగ్గు ఎగ్గు లేకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే రైతాంగం పైన ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇంకా దాదాపు 7,000 మంది నిర్వాసితులకు, అంటే దాదాపు 11 ముంపు గ్రామాల ప్రజలకు 1,500 కోట్లుగా పునరావాసాన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంది. దాదాపు 7,000 మందిని ఇంకా అలాగే ఉన్నారు కాబట్టే ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులో ఒక చుక్క నీరు కూడా మనము నింపలేని దారుణమైన దుస్థితి ఈరోజు ఆ ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా నిర్వాసితులకు పరిహారం లేదు, అంతేకాకుండా రిమిట్మెంట్ లేదు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేవు, వంతెనల పనులు అసంపూర్తిగా ఉన్నాయి, ఇంకా పనులు అనేకం ఉన్నా కూడా వాటన్నిటిని పూర్తి చేయకోకుండా ఈరోజు జాతికి అంకితం చేస్తున్నారంటే కేవలం మరో 40 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జాతికి అంకితం చేశానని చెప్పి మీరు ఒక షో నిర్వహిస్తే ప్రకాశం జిల్లాలోని రైతాంగం అంతా కూడా నాకు ఓట్లు వేస్తారని అనుకోవడం మీ భ్రమ జగన్మోహన్ రెడ్డి. వాస్తవం ఏదో అవాస్తవం ఏదో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని దుస్థితిలో రైతాంగం ఉన్నారని మీరు భ్రమలో ఉండడం చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా మీ నిర్వాకాన్ని వచ్చే ఎన్నికల్లో వెలిగొండ ప్రాంత బాధిత రైతాంగమంతా, నీ బాధిత రైతాంగమంతా ఖచ్చితంగా సరైన తీర్పునిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్ల పరిపాలనలో వెలిగొండ ప్రాజెక్టును ఒక ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టి పెద్ద ఎత్తున ప్రతి నెల దాని మీద సమీక్షలు నిర్వహించి దాదాపు 1,450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొరంగాలను పూర్తి చేయడం జరిగింది. ఆ సొరంగాలను దాదాపు 10% పనులు దేశంలో పేదలకు కోట్లాది ఇళ్లు కట్టించిన ప్రధాని నరేంద్ర మోదీకి సొంతిల్లే లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులున్నారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మోదీదే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కొడుకునో కూతురునో సీఎం చేయడానికి పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు నెలకు 2,500 ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు. 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కొర్రీలు పెడుతున్నారన్నారు. విస్తృతంగా పర్యటిస్తూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, దేశానికి ఈ యొక్క ప్రాజెక్టును అంకితం చేస్తూ ఉంటే గతంలో ఏనాడు లేని విధంగా ఈ అభివృద్ధి దూసుకుపోతూ ఉంటే జీర్ణించుకోలేక, సహించలేక విపక్ష పార్టీలు, కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి కూటమి మోదీజీ గారిని వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ వారి యొక్క దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠగా మారుతూ ఉన్నది. మోదీజీ ఒక కుటుంబం లేని వ్యక్తి అని ఎగతాళి చేసే వాళ్లకు ఈరోజు దేశ ప్రజలే సమాధానం చెప్తా ఉన్నారు.
ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మోదీ గారిని బ్రహ్మరథం పడుతూ మోదీమయంగా దేశమంతా కూడా వ్యాప్తి చెందడము, ఈ అవినీతి బంధుప్రీతి, ఈ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయినటువంటి కాంగ్రెస్తో సహా విపక్ష నేతలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళ కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, అవినీతిని ఎండగడుతున్నందుకే మోదీకి కుటుంబం లేదంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. 140 కోట్ల భారతీయులందరూ కూడా మోదీ కుటుంబంగానే భావిస్తూ, నరేంద్ర మోడీ గారు సైతం కూడా ఈ దేశమే నా కుటుంబము, ఈ దేశ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులని చెప్పి వారు పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, మహిళలకు, రైతులకు, యువతకు అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేస్తూ ప్రతి పేద వ్యక్తి నా కుటుంబంగా భావించి ఎవరూ లేని వారికి మోదీయే అండగా నిలబడుతూ ఈరోజు మేరా భారత్ మేరా పరివార్ అనేటువంటి భావనతో మోదీ గారు జీవిస్తూ ఉంటే, ప్రతి క్షణం కూడా ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితం అంతా కూడా అర్పితం చేసి దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టిస్తే సొంత ఇల్లు లేనటువంటి ప్రధానమంత్రి మోదీ గారు నా కోసం అంటూ వ్యక్తిగతంగా ఏది కూడా ఆశించకుండా దేశ ప్రజల కలలే నా ఆశయాలు, వాటిని నెరవేర్చడం కోసం నిరంతరం కష్టపడతాను, కృషి చేస్తానని రోజుకు 18 గంటలు పైగా పనిచేస్తూ ఉంటే ప్రజలు ముగ్ధులైపోయి వారి